ఎలక్ట్రాన్ గాడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఒక ఇన్ఫైనైట్ లైన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ క్లాస్లో విందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ క్లాస్లో electric field strength due to infinite line ఒక ఇన్ఫైనైట్ లైన్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి తెలుసుకొని తర్వాత ఒక ఇన్ఫైనైట్ లైన్ స్ట్రక్చర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ క్లాస్లో ఈ 2 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డెఫినేషన్ తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి బేసిక్ డెఫినేషన్ ఏంటంటే కూలుంబ్ ఫోర్స్ పర్ యూనిట్ చార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కూలుంబ్ ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్. కూలుంబ్ ఫోర్స్ అంటే దాన్ని ఎఫ్ బార్తో రిప్రజెంట్ చేస్తాం. పర్ కూలుంబ్ ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ అంటే క్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్యాపిటల్ ఈ బార్తో, వెక్టార్ కాబట్టి బార్ ఇండికేషన్ ఉంటుంది. ఫోర్స్ కూడా వెక్టార్ కాబట్టి బార్ ఇండికేషన్ ఉంటుంది. ఓకే, ఈ కేసులో దీనికి యూనిట్స్ ఏముంటాయంటే న్యూమరేటర్లో ఎఫ్ బార్ ఫోర్స్కి న్యూటన్స్, తర్వాత డినామినేటర్లో టోటల్ ఛార్జ్ క్యూకి ఛార్జ్ ఈజ్ మెజర్డ్ ఇన్ కూలూమ్స్, న్యూటన్ పర్ కూలూమ్. ఇది ఒక డెఫినేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, బేసిక్ డెఫినేషన్. సెకండ్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఏ నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్. నెగిటివ్ గ్రేడియంట్ అంటే డెల్ బార్తో ఒక స్కేలార్ని డాట్ ప్రొడక్ట్ చేయాలి. అక్కడ స్కేలార్ ఏంటో కూడా ఈ డెఫినేషన్లోనే చెప్తున్నాం. నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్, ఆ పొటెన్షియలే ఇక్కడ స్కేలార్ క్యాపిటల్ వి, నథింగ్ బట్ వోల్టేజ్. ఓకే, ఈ కేసులో దీనికి యూనిట్స్ ఏమవుతాయంటే ఇక్కడ డెల్ బార్ అంటే 1/మీటర్ యూనిట్స్ డిఫరెన్షియల్ వెక్టార్ ఆపరేటర్కి, దీనికి పొటెన్షియల్కి వోల్ట్స్. సో 2 మల్టిప్లై చేస్తే వోల్ట్స్ పర్ మీటర్ వస్తుంది. ఎక్కువగా స్టాండర్డ్ డెఫినేషన్ వాడేది ఈ సెకండ్ డెఫినేషనే వాడతాం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో, కానీ ఇంకా ఫర్దర్గా సెకండ్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు నేను ఫస్ట్ డెఫినేషన్ చెప్పాను కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి, ఫోర్స్ బై ఛార్జ్. ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్లో ఇన్ఫైనైట్ లైన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టాపిక్లో ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ఫోర్స్ బై క్యూ. ఫోర్స్ అంటే దాన్ని కూలుమ్స్ లా నుంచి డిఫైన్ చేయాలి. కూలుమ్స్ లా ప్రకారం ఒక 2 చార్జ్డ్ బాడీస్ తీసుకుంటే, 2 చార్జ్డ్ బాడీస్ Q1 Q2 2 చార్జ్డ్ బాడీస్ తీసుకుంటే కూలుమ్స్ లా స్టేట్స్ దట్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 చార్జ్డ్ బాడీస్. ఒక 2 బాడీస్ తీసుకున్నాం అనుకోండి, ఆ రెండింటి మధ్య ఫోర్స్ ఉంటుంది. అదే కూలుమ్స్ లా చెప్పేది. కూలుమ్స్ లా స్టేట్స్ దట్ సమ్ ఫోర్స్ ఎగ్జిస్ట్స్ బిట్వీన్ 2 చార్జ్డ్ బాడీస్. దానికి స్టేట్మెంట్ ఏ విధంగా రాస్తామంటే కూలుమ్స్ లా ప్రకారం ఎఫ్ బార్ ఈక్వల్ టు 2 చార్జ్డ్ బాడీస్ని మల్టిప్లై చేస్తాం Q1 Q2 బై 4π ఎప్సిలాన్ ఆర్ స్క్వేర్ ఏఆర్ క్యాప్. ఇది కూలుమ్స్ లా ఎక్స్ప్రెషన్. ఎఫ్ బార్ ఈక్వల్ టు Q1 Q2 బై 4π ఎప్సిలాన్. ఇక్కడ ఎప్సిలాన్కి బదులుగా ఫ్రీ స్పేస్ తీసుకుంటే ఎప్సిలాన్ నాట్ అని యూజ్ చేయవచ్చు. ఓకే, ఫ్రీ స్పేస్ అయినా తీసుకోవచ్చు, మీడియం అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే ఇది డిస్టెన్స్. ఓకే, ఏఆర్ క్యాప్ అంటే స్మాల్ లెటర్స్లో ఉన్న ఏఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి వెక్టార్ యొక్క డైరెక్షన్ రిప్రజెంట్ చేయడానికి యూనిట్ వెక్టార్ యూజ్ చేస్తాం. ఇక్కడ డినామినేటర్లో ఆర్ స్క్వేర్ అంటే స్కేలార్, అది విడిగా ఆర్ తీసుకుంటే అది ఆర్ బార్, డిస్టెన్స్ అనేది వెక్టర్ అవుతుంది. రెండింటిని మల్టిప్లై చేస్తే ఆర్ బార్ ఇంటూ ఆర్ బార్ స్కేలార్ ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ అదే డినామినేటర్లో ఉంది.
ఓకే, ఇది కూలుమ్స్ లా కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మన టాపిక్ నేమ్ ఏంటంటే ఒక ఇన్ఫైనైట్ లైన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం కూలుమ్స్ లా కూడా యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ కూలుమ్స్ లా యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్, దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఈ ఫార్ములా యూస్ చేసి E బార్ ఈక్వల్ టు F బార్ బై క్యూ. E బార్ ఈక్వల్ టు పైన రాశాను కదా ఫార్ములా F బార్ బై క్యూ. F బార్ అంటే కూలుమ్స్ లా స్టేట్మెంట్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాయాలి, బై క్యూ. కూలుమ్స్ లాలో మనకి 2 చార్జ్డ్ బాడీస్ ఉన్నాయి, ఇక్కడ బై క్యూ ఉంది అంటే ఏదైనా ఒక చార్జ్డ్ బాడీ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 చార్జ్డ్ బాడీస్లో ఇప్పుడు మనం ఏదైనా ఒక చార్జ్డ్ బాడీ క్యూ రెండు ఉన్నాయి కదా, ఇక్కడ డినామినేటర్లో ఒక క్యూ ఉంది కాబట్టి ఏదైనా ఒక చార్జ్డ్ బాడీ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకు ఫైనల్గా ఎంత అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, దాన్నే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ అంటారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు F బార్ బై క్యూ అనే ఫార్ములా నుండి, F బార్ అంటే కూలుమ్స్ లా నుంచి Q1 Q2 బై 4 π ఎప్సిలాన్ నాట్ R స్క్వేర్ AR క్యాప్ ఉంది కదా. ఓకే, మళ్ళీ బై ఇక్కడ క్యూ ఉంది. ఇప్పుడు వరకు మనం F బార్ అంటేనే రాసాం, ఇక్కడ బై క్యూ ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక క్యూని క్యాన్సిల్ చేయాలి. సో ఫైనల్గా మనకి న్యూమరేటర్లో ఒక ఛార్జ్ క్యాన్సిల్ అయిపోయి ఒక ఛార్జే ఉంటుంది, ఒక ఛార్జ్డ్ బాడీ ఉంటుంది. ఫైనల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అంటాం. ఇప్పుడు రాసే ఈ ఫార్ములా ద్వారా మనం డెరైవ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అంటాం. ఓకే, దట్ ఈక్వల్ టు ఒక ఛార్జ్ బాడీ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇప్పుడు న్యూమరేటర్లో ఒక ఛార్జే ఉంటుంది, దానికి నేను 1 2 అని నేమ్ పెట్టట్లేదు. బై రిమైనింగ్ పార్ట్ డినామినేటర్లో ఏముంది 4 π ఎప్సిలాన్ నాట్ R స్క్వేర్ యూనిట్ వెక్టర్ AR. ఓకే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అనగానే మీరు ఇది చెప్పాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E బార్ ఈక్వల్ టు Q బై 4 π ఎప్సిలాన్ నాట్ R స్క్వేర్ AR క్యాప్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కి కూలుమ్స్ లా ఎక్స్ప్రెషన్కి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది ఫార్మాట్. ఓకే, F బార్ ఫార్ములాలో 2 ఛార్జెస్ ఉంటాయి పైన, దీనికైతే ఒక ఛార్జే ఉంటుంది, అది ఒకటే తేడా. ఓకే, ఇప్పుడు మన టాపిక్ నేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్. ఆ టాపిక్లో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఈ ఎక్స్ప్రెషన్ని మనం యూస్ చేయాలి. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. ఇంక ఎక్స్టెన్షన్ టాపిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ స్ట్రైట్ కండక్టర్. ఒక ఇన్ఫైనైట్ లైన్ స్ట్రైట్గా ఉన్న ఒక కండక్టర్ని తీసుకోవాలి, దాన్ని నేను డ్రా చేసి చూపిస్తాను. ఈ విధంగా ఒక వర్టికల్ లైన్ని మీరు ఇంకా స్కేల్ యూస్ చేసి నీట్గా డ్రా చేయొచ్చు. ఒక వర్టికల్ స్ట్రైట్ లైన్ని డ్రా చేయాలి. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ని ఇన్ఫైనైట్ లైన్ అంటున్నాను నేను. ఇన్ఫైనైట్ లైన్ అనగానే దీని లెంత్ వచ్చేసి -∞ నుంచి +∞ వరకు ఉంటుంది, అందుకే దీని ఇన్ఫైనైట్ లైన్ అంట. ఇది ఈ ఇన్ఫైనైట్ లైన్ వర్టికల్గా ఒక కార్టీషియన్ సిస్టమ్ ప్రకారం జెడ్ యాక్సిస్కి ప్యారలల్గా పెట్టాను. ఈ ఇన్ఫైనైట్ లైన్ని ఎలా ప్లేస్ చేసాం, ఎలా జెడ్ యాక్సిస్. ఓకే, తర్వాత దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటున్నాను, దీన్ని వై యాక్సిస్. ఇది ఇన్ఫైనైట్ లైన్ని వర్టికల్గా ప్లేస్ చేసినాము, ఈ వర్టికల్గా ఉన్నది జెడ్ యాక్సిస్. ఇది కార్టీషియన్లో XYZ పారామీటర్స్, ఇది ఆరిజిన్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇన్ఫైనైట్ లైన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ బార్ ఫైండ్ అవుట్ చేయాలి, నా ఎయిమ్ అది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను, ఆ పాయింట్ని P అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ పాయింట్ దగ్గరే ఈ P పాయింట్ దగ్గరే నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాను ఈ ఇన్ఫైనైట్ లైన్. ఓకే, ఈ లొకేషన్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాను ఈ బార్. ఓకే,
ఇప్పుడు టోటల్గా ఈ ఇన్ఫైనైట్ లైన్ ఒకేసారి తీసుకుంటే ఈ లైన్ అంతటికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇంకొక చిన్న లైన్ తీసుకుంటాను, సెలెక్ట్ చేసుకుంటాను. ఇదిగోండి, దీన్ని డిఫరెన్షియల్ లైన్ అంటారు. డిఫరెన్షియల్ లైన్. టోటల్ లైన్ ఏమో క్యాపిటల్ ఎల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది టోటల్ లెంత్ ఆర్ లైన్ ఏదైనా అనొచ్చు. నేను దీన్ని ఒక డిఫరెన్షియల్ లెంత్, ఈ స్ట్రిప్ ఇది ఒకటి తీసుకున్నాను, డిఫరెన్షియల్ లెంత్ ఆర్ డిఫరెన్షియల్ లైన్. ఒక చిన్న లైన్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ చిన్న లైన్కి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజీగా కనుక్కోవచ్చు కదా, కాబట్టి ముందు ఇది కనుక్కొని తర్వాత టోటల్ ఇన్ఫైనైట్ లైన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవటం అప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇన్ఫైనైట్ లైన్ అంటే ముందు ఒక స్మాల్ లైన్ డిఎల్ అనే లైన్ తీసుకున్నాను, డిఫరెన్షియల్ లైన్ ఆర్ డిఫరెన్షియల్ లెంత్. ఓకే, ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ లెంత్ నుంచి ఇక్కడ మనం తీసుకున్న, నేను ఎక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడైతే కనుక్కోబోతున్నానో ఈ పాయింట్ పీకి మధ్య ఉన్న దూరం డిస్టెన్స్ ఆర్ బార్. ఓకే, తర్వాత ఈ డిస్టెన్స్, ఇది ఇక్కడ వెక్టార్ ఒకటి ఉందంటే దానికి సంబంధించిన యూనిట్ వెక్టార్ కూడా ఉంటుంది. అది ఈ డైరెక్షన్లో నేను దీనికి సంబంధించిన యూనిట్ వెక్టార్ని ఏఆర్ క్యాప్ అని రిప్రజెంట్ చేస్తున్నాను, యూనిట్ వెక్టార్. ఓకే, ఇది ఆర్ బార్ అనేది వెక్టార్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఎల్ దగ్గర నుండి, డిఎల్ అనే పాయింట్ దగ్గర నుండి పి అనే పాయింట్ దగ్గరకు ఉన్న డిస్టెన్స్ ఎంత, ఆర్ బార్. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ పి ఎక్కడైతే నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుంటున్నానో ఆ పాయింట్ పికి ఆరిజిన్కి మధ్య దూరాన్ని రో అనుకుంటున్నాను. రో, ఇక్కడ రో అంటే రేడియస్ ఆఫ్ ద సిలిండర్, రేడియస్ ఆఫ్ ద సిలిండర్. ఓకే, ఈ విధంగా ముందు మనం అజంప్షన్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, మనం ఇంకోటి కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ డిఎల్ అనే పాయింట్ తీసుకున్నా కదా, ఇక్కడేమో పాయింట్ పి తీసుకున్నాను. దీనికి కోఆర్డినేట్స్ పాయింట్ ఫార్మ్స్ ఇస్తాను, పాయింట్స్ ఇస్తాను. ఈ డిఎల్ అనే డిఫరెన్షియల్ లైన్కి పాయింట్, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, ఇది జెడ్ యాక్సిస్కి ఎలాంగా ఉంది కాబట్టి జెడ్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ 0 అవుతాయి. ఓకే, జెడ్ కాంపోనెంట్ ప్రజెంట్ కాబట్టి 0 0 జెడ్. ఓకే, డిఎల్ అనే పాయింట్ ఈ కోఆర్డినేట్స్ 0 0 జెడ్. ఇక్కడ పాయింట్ పి అనేది ఎక్కడ ఉంది, వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై ఒకటే ప్రజెంట్, ఎక్స్ ఆబ్సెంట్, జెడ్ కూడా ఆబ్సెంట్, వై ఒకటే ప్రజెంట్ కాబట్టి 0 వై 0. ఓకే, ఇప్పుడు ఈ రెండు పాయింట్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమనుకున్నాం, ఆర్ బార్ అనుకున్నాం. ఇక్కడ ఆర్ బార్ అని పెట్టాను. ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఆర్ బార్ ఇక్కడ సఫిక్స్లో ఇంకా మీరు క్లియర్గా డిఎల్ నుంచి పాయింట్ పికి అని ఇలా పెట్టవచ్చు సఫిక్స్. ఆర్ బార్ సఫిక్స్ డిఎల్ హైఫన్ పి అంటే ఫ్రమ్ డిఎల్ అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్కి ఉన్న డిస్టెన్స్. ఇది వెక్టార్ కాబట్టి ఆర్ బార్. దీనికి ఫార్ములా ఏంటంటే లొకేషన్ 2 మైనస్, ఇక్కడ డిఎల్ అనేది లొకేషన్ 1, పాయింట్ పి అనేది లొకేషన్ 2. ఈ రెండింటికి మధ్య ఇట్లా ఫార్వర్డ్ డైరెక్ట్ ఇక్కడ పైనుంచి అప్ టు డౌన్ తీసుకుంటున్నాం కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే సెకండ్ లొకేషన్ మైనస్ ఫస్ట్ లొకేషన్ అవుతుంది. అంటే ఆర్పి బార్ మైనస్ ఆర్డిఎల్ బార్ అవుతుంది. ఓకే, అంటే పాయింట్ పి మైనస్ పాయింట్ డిఎల్. పాయింట్ పి అంటే ఇక్కడ లొకేషన్ కోఆర్డినేట్స్ ఎంత తీసుకున్నాం, 0 వై 0. నెక్స్ట్ డిఎల్కి కోఆర్డినేట్స్ ఏం తీసుకున్నాం, 0 0 జెడ్. డిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డిస్టెన్స్ వెక్టర్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి రెండింటిని. ఫస్ట్ ఎలిమెంట్ 0 మైనస్ 0 ఏమవుతుంది, 0. ఓకే, లీవ్ ఇట్. తర్వాత వై మైనస్ 0 ఎంత, వై. ఇక్కడ వై వచ్చింది కాబట్టి దాని డైరెక్షన్ కూడా వై డైరెక్షన్, కార్టీషియన్ ప్రకారం ఏ వై క్యాప్. తర్వాత ప్లస్, తర్వాత థర్డ్ ఎలిమెంట్ 0, ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ జెడ్, 0 మైనస్ జెడ్. ఇది జెడ్ డైరెక్షన్లో ఏ జెడ్ క్యాప్ అని రాయాలి. ఓకే, ఫైనల్గా మనకి డిస్టెన్స్ వెక్టర్ ఆర్ బార్ ఫ్రమ్ డిఎల్ టు పాయింట్ పి ఎంత వచ్చింది, వైఏ వై క్యాప్
మైనస్ ZAZ క్యాప్. ఓకే, ఇప్పుడు మీరు ఒకసారి డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ ఈ ఆరిజిన్ నుంచి పాయింట్ పీకి ఉన్న డిస్టెన్స్ని వై యాక్సిస్ మీద దాని వాల్యూ ఎంత తీసుకున్నాను, ఆ వై వాల్యూని రో అని తీసుకున్నాను. రో అంటే రేడియస్ ఆఫ్ ద సిలిండర్ అని చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని అప్లై చేస్తాను ఇక్కడ వైకి బదులుగా. డిస్టెన్స్ వెక్టర్ ఆర్ బార్ ఈక్వల్ టు వైకి బదులుగా రో ఏవై క్యాప్ మైనస్ ZAZ క్యాప్. ఓకే, రో ఏవై క్యాప్ మైనస్ ZAZ క్యాప్. ఇక్కడ మనం ఇక్కడ రో తీసుకున్నాం కాబట్టి రేడియస్ ఆఫ్ ద సిలిండర్. ఇక్కడ మీరు డైరెక్షన్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. యూనిట్ వెక్టర్ ఏవై క్యాప్ కి బదులుగా ఇక్కడ రోకి సంబంధించిన సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ సంబంధించిన డైరెక్షన్ అంటే ఎలా అంటే ఆర్ చూపిస్తాను చూడండి. రో ఇంటూ ఏవై క్యాప్ కు బదులుగా ఈ రోకి సంబంధించిన డైరెక్షన్ ఏ రో క్యాప్. రో అంటే రేడియస్ ఆఫ్ ద సిలిండర్. సెకండ్ టర్మ్ మైనస్ ZAZ క్యాప్. ఓకే, ఇంతవరకు మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఆర్ బార్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత వచ్చింది ఫైనల్గా, రో క్యాప్ మైనస్ ZAZ. నేను నెక్స్ట్ పేజీలో తీసుకుంటాను, మీరు డౌట్ ఉంటే మళ్ళీ దీన్ని మూవ్ చేసి చూసుకోండి. ఆర్ బార్ ఈక్వల్ టు రో క్యాప్ మైనస్ ZAZ క్యాప్ వచ్చింది. లేకపోతే రో ఏవై క్యాప్ అనే యూస్ చేయవచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ వెక్టార్కి నేను మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే స్కేలార్ వస్తుంది. ఏదైనా ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎనీ వెక్టార్ తీసుకుంటే దానికి ఆన్సర్ స్కేలార్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వెక్టార్ కదా, బార్ ఉంది కదా, ఇప్పుడు దీనికి నేను మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తాను. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం లేదు, మాడ్యులస్ తీసుకోవడం, మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ ఆర్ బార్. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే దీనికి సంబంధించిన స్కేలార్ ఆర్ వస్తుంది. ఈ బార్ అనేది ఉండదు, బార్ని రిమూవ్ చేయొచ్చు ఈ మ్యాగ్నిట్యూడ్ అప్లై చేసినప్పుడు. అంటే ఇప్పుడు ఈ ఆర్ అనేది ఏంటి, స్కేలార్ అవుతుంది. ఇక్కడ ఆర్ బార్ ఉంది కాబట్టి ఇది వెక్టర్. దీని మ్యాగ్నిట్యూడ్ అప్లై చేసినప్పుడు వచ్చే ఆన్సర్ స్కేలార్. మ్యాగ్నిట్యూడ్ అంటే మరి రైట్ సైడ్ కూడా అప్లై చేయాలి కదా. రైట్ సైడ్ ఏముంది, రో క్యాప్ మైనస్ మాడ్యులస్ ఆఫ్ రో క్యాప్ మైనస్ ZAZ క్యాప్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్కి మాడ్యులస్ ఆఫ్ A ప్లస్ IB ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ఇక్కడ రియల్ పార్ట్, ఇక్కడ ఫస్ట్ కోఫిషియంట్ రో, సెకండ్ కోఫిషియంట్ మైనస్ Z. అప్పుడు మనకి ఫైనల్గా మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ అంటే స్కేలార్ ఆర్ ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ తర్వాత ప్లస్ మైనస్ Z హోల్ స్క్వేర్. ఓకే, ఇది స్కేలార్ అనమాట. స్కేలార్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ అవుతుంది. ఇది స్కేలార్, ఇక్కడ బార్ పెట్టలేదు. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది. పై స్టెప్లో ఉన్నది ఆర్ బార్, ఇదేమో వెక్టార్. బార్ ఉంది కదా, వెక్టార్ ఈక్వేషన్ ఫామ్ అది. మనకి ఇప్పుడు వచ్చిన వాల్యూ ఆ ఆర్ బార్కి మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం అంటే స్కేలార్ వచ్చింది. ఓకే, ఒక స్కేలార్ ఒక వెక్టార్ ఉంటే ఆ వెక్టార్కి స్కేలార్కి మధ్య మనం రేషియో తీసుకుంటే దాన్ని యూనిట్ వెక్టార్ అంటారు. ఓకే, యూనిట్ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ లెటర్తో క్యాప్ యూస్ చేస్తాం, AR క్యాప్. ఓకే, మనం ఆల్రెడీ డయాగ్రామ్లో AR క్యాప్ నేను రిప్రజెంట్ చేశాను చూడండి. ఇప్పుడు యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. యూనిట్ వెక్టార్ యూనిట్ వెక్టార్ని స్మాల్ AR క్యాప్తో రిప్రజెంట్ చేస్తాం. AR క్యాప్ అంటే వెక్టార్ బై స్కేలార్. వెక్టార్ అంటే ఆర్ బార్, స్కేలార్ అంటే ఆర్. ఓకే, ఆర్ బార్ ఎంత పైన ఈక్వేషన్ రాశాం కదా, రో క్యాప్ మైనస్ ZAZ క్యాప్. రో క్యాప్ మైనస్ ZAZ క్యాప్ బై స్కేలార్ ఎంత, స్కేలార్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇది స్కేలార్, స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్. ఓకే, ఫైనల్గా యూనిట్ వెక్టార్ వచ్చింది. ఓకే, యూనిట్ వెక్టార్ రావడానికి ముందుగా మన స్కేలార్ వచ్చింది. అందుకంటే ముందుగా మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది వెక్టార్ ఫామ్లో, ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది. మనకి ఇప్పుడు వెక్టార్ ఉంది, స్కేలార్ ఉంది, యూనిట్ వెక్టార్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా యూస్ చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయవచ్చు.
ఓకే, నేను డయాగ్రామ్లో చూపించాను కదా, టోటల్ లైన్కి ఇన్ఫైనైట్ లైన్ కంటే ముందుగా ఒక చిన్న లైన్ తీసుకున్నాం కదా, డిఫరెన్షియల్ లైన్ అని. ముందు దాని వరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ లైన్ ఏమో ఎల్, ఇన్ఫైనైట్ లైన్. దాని వరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్. మనం తీసుకున్న చిన్న పీస్ డిఎల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. దాన్ని డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు, డిఈ బార్ అంటారు. దాన్ని రిప్రజెంట్ చేయాలి, డిఈ బార్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు ముందు మనం డిఈ బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిఈ బార్ని ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్గా మనకి టోటల్ ఈ బార్ కూడా వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఏ ఫార్ములా తీసుకోవాలంటే, నేను ప్రీవియస్గా ఫండమెంటల్స్ ఇచ్చేటప్పుడు ఇదే వీడియోలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అని ఒక ఫార్ములా డెరైవ్ చేశాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, ఈ బార్ ఈక్వల్ టు ఎఫ్ బార్ బై క్యూ అనే ఫార్ములా యూజ్ చేసి, ఇక్కడ ఎఫ్ బార్ బదులుగా కూలమ్స్లా అప్లై చేసి మనకి ఫైనల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఎక్స్ప్రెషన్, ఫైనల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు క్యూ బై 4πε0r² AR క్యాప్ వచ్చింది. ఓకే, ఇది టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఇప్పుడు ఇది ఈ ఫార్ములా తీసుకున్నాను. ఈ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు కదా ముందు మనం ఫైండ్ అవుట్ చేసేది. ముందు చిన్న లైన్కి, డిఫరెన్షియల్ లైన్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇదే ఫార్ములా నుంచి డిఈ బార్ ఈక్వల్ టు ఏ విధంగా రాస్తామంటే, ఇక్కడ టోటల్ ఛార్జ్కి బదులుగా డిఫరెన్షియల్ ఛార్జ్ డిక్యూ తీసుకుంటాం. డిక్యూ బై 4πε0r² AR క్యాప్. ఓకే, అప్పుడు చూడండి, డిఈ బార్ ఈక్వల్ టు ఇక్కడ డిక్యూ ఉంది కదా, అంటే డిఫరెన్షియల్ ఛార్జ్ని మనం 3 టైప్స్గా డిఫైన్ చేయొచ్చు. లైన్ ఛార్జ్ డెన్సిటీ ఫామ్లో, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఫామ్లో, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఫామ్లో. ఇక్కడ మనం తీసుకున్న స్ట్రక్చర్ ఏంటి? మనం ఇన్ఫైనైట్ లైన్ తీసుకున్నాం. ఇన్ఫైనైట్ లైన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుంటున్నాం. ఇన్ఫైనైట్ లైన్ అని ఇలా తీసుకున్నాను కదా, స్టార్టింగ్ డయాగ్రామ్లో ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను, -∞ to +∞ లెంత్ ఉన్న ఒక లైన్. ఓకే, ఆ ఇన్ఫైనైట్ లైన్, ఇప్పుడు ఇది లైన్ కాబట్టి, స్ట్రక్చర్ లైన్ కాబట్టి, నేను ఈ ఛార్జ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రోయల్లో డిఫైన్ చేస్తాను. రోయల్ అంటే లైన్ ఛార్జ్ డెన్సిటీ. ఇక్కడ లైన్ మ్యాచ్ అవుతుంది కదా, కాబట్టి డిక్యూకి, డిఫరెన్షియల్ ఛార్జ్కి ఫార్ములా ఏమవుతుందంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ రోయల్లో రోయల్ ఇంటూ డిఎల్ అవుతుంది. రోయల్ ఇంటూ డిఎల్. అదే ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోఎస్లో రాయాలంటే రోఎస్ ఇంటూ డిఎస్, అది అవసరం లేదు మనకి. ఒకవేళ వాల్యూమ్లో రాయాలంటే రోవి డివి. బట్ మనకి ఇక్కడ తీసుకున్న స్ట్రక్చర్ ఇన్ఫైనైట్ లైన్ కాబట్టి రోయల్ తీసుకుంటాం, లైన్ ఛార్జ్ డెన్సిటీ. అప్పుడు ఫార్ములా డిఫరెన్షియల్ ఛార్జ్కి డిక్యూకి ఏమవుతుంది? రోయల్ డిఎల్ అవుతుంది బై 4πε0r² AR క్యాప్. ఓకే, ఇక్కడ మనం చూడండి, న్యూమరేటర్లో డిఎల్ ఉంది కదా, డిఎల్ అంటే డిఫరెన్షియల్ లైన్. ఇప్పుడు అది, ఈ డిఫరెన్షియల్ లైన్ అనేది మనకి ఏ యాక్సిస్ మీద ఉంది? ఈ వర్టికల్ లైన్ మనం జెడ్ యాక్సిస్కి తీసుకున్నాం కదా ప్యారలల్గా. కాబట్టి ఈ డిఎల్ ఈక్వల్ టు, ఈ ఎల్ అంటే లెంత్ కదా, నేను XYZ కార్టీషియన్ చెప్పేటప్పుడు, ఫామ్ ఇచ్చినప్పుడు, తర్వాత సిలిండ్రికల్ ఫార్మాట్ ρ5z ఇచ్చినప్పుడు జెడ్ అంటే ఏమని చెప్పాను? డిస్టెన్స్ ఆర్ లెంత్. కాబట్టి ఇక్కడ ఈ ఎల్కి బదులుగా జెడ్ని కూడా యూజ్ చేయవచ్చు. సో దీనికి ఈక్వలెంట్ ఫామ్ డిఎల్కి బదులుగా నేను ఈ ఇన్ఫైనైట్ లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి డిజెడ్ అని తీసుకుంటున్నాను. ఒకవేళ అది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే డిఎల్ ఈక్వల్ టు డిఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ని కూడా డిస్టెన్స్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం, ఎక్స్ని వైని కూడా. సో ఇక్కడ తీసుకున్న ఇన్ఫైనైట్ లైన్ మనకి జెడ్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి డిఎల్ ఈక్వల్ టు డిజెడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో డిఈ బార్ ఈక్వల్ టు రోయల్ ఇంటూ డిఎల్కి బదులుగా డిజెడ్ తీసుకున్నాను, రోయల్ డిజెడ్ బై
4 pi epsilon naught r square ar cap. ఇది నేను నెక్స్ట్ పేజ్లో తీసుకొని దీన్ని కంప్లీట్ చేస్తాను. ఓకే, డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. డిఈ బార్ ఈక్వల్ టు రో ఎల్ డిజెడ్ బై rho L dz by 4 pi epsilon naught r square ar cap. ఏంటండి ఇది? LHSలో ఉంది డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ముందు మనం డిఫరెన్షియల్ లైన్కి డిఎల్కే కనుక్కుంటున్నాం, తర్వాత టోటల్ లైన్కి ఇన్ఫైనైట్ లైన్కి టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ముందు ఇది కనుక్కుంటే మనకి ఈజీ అవుతుంది. ఓకే, rho L dz by 4 pi epsilon naught r square ar cap. మనం ఇక్కడ ఏఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ డినామినేటర్లో ఏముంది? ఆర్ స్క్వేర్ అంటే అది స్కేలార్. మనం స్కేలార్ ఏంటో కనుక్కున్నాం, తర్వాత వెక్టార్ కనుక్కున్నాం, తర్వాత యూనిట్ వెక్టార్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇవన్నీ కూడా ఇక్కడ అప్లై చేయాలి. ఓకే, డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో రో ఎల్ డిజెడ్ ఉంది, దాన్ని యాస్టీస్గా ఉంచేసాను. బై డినామినేటర్లో 4 pi epsilon naught కూడా ఉంది, దాన్ని యాస్టీస్గా ఉంచేసాను. ఇప్పుడు మనకి ఇంకా ఇది ఒక్కటి మిగిలింది, స్కేలార్ ఆర్ స్క్వేర్, యూనిట్ వెక్టర్ ఏఆర్ క్యాప్. యూనిట్ వెక్టర్ వాల్యూ మనకి ఫైనల్గా ఎంత వచ్చింది? యూనిట్ వెక్టర్ వాల్యూ మన ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి, రో ఏవై క్యాప్ లేకపోతే వై ఏవై క్యాప్ లేకపోతే రో ఏరో క్యాప్ అని కూడా వాడవచ్చు అని చెప్పాను కదా. రో ఏరో క్యాప్ మైనస్ ZAZ cap by square root of rho square plus Z square. ఓకే, ఇక్కడ యూనిట్ వెక్టార్ మనం ఫైనల్గా అదే కదా వచ్చింది. యూనిట్ వెక్టార్ అంటే వెక్టార్ బై స్కేలార్. మనకి న్యూమరేటర్లో ఉన్నది వెక్టార్ ఈక్వేషన్ ఫామ్ వచ్చింది ఆర్ బార్, డినామినేటర్లో ఉన్నదేమో మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం కదా, మ్యాగ్నిట్యూడ్ వాల్యూ. ఓకే, టోటల్గా కలిపి ఇది యూనిట్ వెక్టర్ అంటారు. యూనిట్ వెక్టర్కి బదులుగా మనం ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ రాసేసాం. తర్వాత డినామినేటర్లో ఇంకా 1/r, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది చూడండి, ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే ప్రీవియస్ రిజల్ట్ చూడండి, ఆర్ అంటే మ్యాగ్నిట్యూడ్. ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ ఈక్వల్ టు ఆర్ అని ఉంది కదా ప్రీవియస్గా. మ్యాగ్నిట్యూడ్ మనకి అంటే స్కేలార్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఆర్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఈ స్క్వేర్ ఇక్కడ రూటు మళ్ళీ అదే టర్మ్తో మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఫైనల్గా రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ప్రీవియస్ స్కేలార్ వాల్యూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇంకా మనకి డినామినేటర్లో ఇంకా ఎంత వస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది కదా, ఆర్ స్క్వేర్కి ఎంత వస్తుంది? రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ బ్రాకెట్స్ మెయింటైన్ చేయండి. ఓకే, డిఈ బార్ ఈక్వల్ టు రో ఎల్ డిజెడ్ ఇంటూ రో ఏ రో క్యాప్ మైనస్ యాజ్ ఇట్ ఈస్గా న్యూమరేటర్లో ఏది ఉంటే అది రాసేసాను బై 4 pi epsilon naught. ఇక్కడ డినామినేటర్లో చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంది, దీనికేమో స్క్వేర్ రూట్ లేదు, ఇదేమో హోల్ పవర్ 1. ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే ఎంత మీనింగ్? హోల్ పవర్ 1/2 అని మీనింగ్. ఇప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది కదా, అంటే ఏ పవర్ m + 1. ఇక్కడ హోల్ పవర్ 1/2ని ఈ 1 అని యాడ్ చేస్తే 1 + 1/2 ఎంత అవుతుంది? పవర్లో 3/2 అవుతుంది, 1.5. అంటే బేస్లో రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అది కామన్గా ఉంది, పైన పవర్లో 1 + 1/2 యాడ్ చేస్తే 3/2 వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్తాను. మనం తీసుకున్న ఇన్ఫైనైట్ లైన్ జెడ్ యాక్సిస్కి ప్యారలల్గా తీసుకున్నాం కదా. ఇక్కడ మనం పాయింట్ పి దగ్గర నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తానని చెప్పాను, అందుకే ఇక్కడ ఈ పాయింట్ పి తీసుకున్నాను. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ పి చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఒక పాజిటివ్, ఇక్కడ ఆరిజిన్ అనేది ఒకటి ఉంది, ఇక్కడ స్ప్లిట్ అవుతుంది చూడండి. ఇక్కడ పైన ఏమో పాజిటివ్ జెడ్ కాంపోనెంట్స్, కింద ఉన్నాయి నెగిటివ్ జెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి. పైన 0 నుంచి ఆరిజిన్ నుంచి పైకి ఈ ఇన్ఫైనైట్ లైన్లో పాజిటివ్ వాల్యూస్, ఈ 0 నుంచి కిందకు ఉండేవి నెగిటివ్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ నోట్
అది నోట్ చేసుకోండి. ఫర్ ఎవ్రీ చార్జ్ ఆన్ పాజిటివ్ జెడ్ యాక్సిస్, ఇక్కడ పాజిటివ్ జెడ్ యాక్సిస్ అంటే ఇది, ఓకే. ఫర్ ఎవ్రీ చార్జ్ ఆన్ పాజిటివ్ జెడ్ యాక్సిస్ దేర్ ఈజ్ ఈక్వల్ చార్జ్ ప్రజెంట్ ఆన్ నెగిటివ్ జెడ్ యాక్సిస్. దీన్ని నెగిటివ్ జెడ్ యాక్సిస్ అంటారు, దీన్ని పాజిటివ్ జెడ్ యాక్సిస్ అంటారు, ఓకే. ఫర్ ఎవ్రీ చార్జ్ ఆన్ పాజిటివ్ జెడ్ యాక్సిస్ దేర్ ఈజ్ ఈక్వల్ చార్జ్ ప్రజెంట్ ఆన్ నెగిటివ్ జెడ్ యాక్సిస్. కాబట్టి ఇక్కడ జెడ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్ ప్రొడ్యూస్డ్ బై ద చార్జెస్ at point P will cancel each other. ఇక్కడ పైన ఏమో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, కింద నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్ జెడ్ మైనస్ జెడ్ క్యాన్సిల్ అయిపోతే అసలు ఇక జెడ్ కాంపోనెంట్ అనేది ఉండదు. ఒకవేళ మీరు ఇన్ఫైనైట్ లైన్ ఎక్స్కి ప్యారలల్గా పెడితే ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి, కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ ఉండదు. కానీ ఇక్కడ మనం ఇన్ఫైనైట్ లైన్ని జెడ్ యాక్సిస్కి తీసుకున్నాం కాబట్టి ఇక మీరు ఫైనల్గా ఈ ఇగ్నోర్ దిస్ వన్, ఈ జెడ్ కాంపోనెంట్స్ తీసేస్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం. మనకి ఈ నోట్ అనేది తప్పనిసరిగా మీరు రాయాలి. ఫర్ ఎవరీ చార్జ్ ఆన్ పాజిటివ్ జెడ్ యాక్సిస్ దేర్ ఈజ్ ఈక్వల్ చార్జ్ ప్రజెంట్ ఆన్ నెగిటివ్ జెడ్ యాక్సిస్. అప్పుడు అవి రెండు క్యాన్సిల్ అవుతాయని రాసి, అంటే ఇక్కడ ఇక జెడ్ కాంపోనెంట్ ఉండదు. ఫైనల్గా మనకి డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ డిఈ బార్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే రో ఎల్ డిజెడ్, ఇంకా ఏముంది రో ఏ రో క్యాప్ బై 4 pi epsilon naught rho square plus z square whole power 3/2. దీన్ని సేమ్ నేను మళ్ళీ న్యూ పేజ్లో చేస్తాను ఇదే ఈక్వేషన్కి, ఓకే. ఫైనల్గా మనకి రోయల్ డిజెడ్ రో ఏ రో క్యాప్ బై 4 pi epsilon naught ఇంటూ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 వచ్చింది, ఓకే. మనం మ్యాక్సిమం ఒక చిన్న లైన్ తీసుకుని డిఎల్కి దానికి డిఫరెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసేసాం. ఇక ఈ పార్ట్ నుంచి మనకి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ నుంచి టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న డిఫరెన్షియేషన్ని రైట్ సైడ్కి మూవ్ చేయాలి. ఇక్కడ ఉన్న డిఫరెన్షియేషన్ రైట్ సైడ్కి వెళ్తే అవుతుంది ఇంటిగ్రేషన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఈ బార్ ఈక్వల్ టు అని రాస్తాను, ఓకే. డిఫరెన్షియేషన్ రైట్ సైడ్ మూవ్ చేస్తే టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ రైట్ సైడ్ ఏమున్నాయి, రోయల్ డిజెడ్ రో ఏ రో క్యాప్, రోయల్ అంటే లైన్ చార్జ్ డెన్సిటీ, రోయల్ డిజెడ్ రో ఏ రో క్యాప్ బై డినామినేటర్లో ఏముంది 4 pi epsilon naught రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఉంది, ఓకే. ఇక్కడ చూడండి ఈ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు డిజెడ్, ఇక్కడ వేరియబుల్ జెడ్ అని ఈజీగా అర్థం. సో ఇంటిగ్రల్ ఓవర్ జెడ్ అనమాట, రోయల్ డిజెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలి, ఓకే. ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ని మనం చేయాలి అంటే మనం ఈజీగా ఉండడానికి కొన్ని అజంప్షన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న జెడ్ ఉంది కదా, ఇక్కడ జెడ్ అంటే డిస్టెన్స్ అని చెప్తాను. జెడ్ ఈక్వల్ టు అజ్యూమ్ జెడ్ ఈక్వల్ టు రో ట్యాన్ థీటా, జెడ్ని రో ట్యాన్ థీటా అనుకుంటున్నాను, ఓకే. ఇప్పుడు ఇంటిగ్రల్ ఓవర్ జెడ్ని ఫైనల్గా థీటాలో కన్వర్ట్ చేస్తాను, ఇంటిగ్రల్ ఓవర్ థీటాగా మార్చేస్తాను. కాబట్టి నేను విత్ రెస్పెక్ట్ టు థీటా నేను డిఫరెన్షియేట్ చేస్తాను. అప్పుడు డిజెడ్ ఈక్వల్ టు రో ఇంటూ రో కాన్స్టెంట్ కదా, ట్యాన్ థీటాకి డిఫరెన్షియేషన్ చేస్తే సీకెంట్ స్క్వేర్ థీటా విత్ రెస్పెక్ట్ టు థీటా, ఓకే. డిజెడ్ ఈక్వల్ టు రో సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా, ఓకే. ఇక్కడ మనం పైన ఈక్వేషన్లో డిజెడ్కి బదులుగా దీన్ని అప్లై చేయాలి, రో సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా, ఓకే. అదేవిధంగా ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది కదా డినామినేటర్లో, ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు రో ట్యాన్ థీటా తీసుకున్నాం. అప్పుడు జెడ్ స్క్వేర్ ఏమవుతుంది, రో స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇది కూడా పై ఈక్వేషన్లో అప్లై చేయాలి. అదేవిధంగా లిమిట్స్ కూడా మారిపోతాయి. ఇక్కడ జెడ్ అంటే కార్టీషియన్ సిస్టమ్ ప్రకారం జెడ్కి ఒక రేంజ్ ఉంది. కార్టీషియన్ సిస్టంలో జెడ్కి రేంజ్ ఎంత అంటే -∞ టు +∞. కానీ ఇప్పుడు ఈ జెడ్ లిమిట్స్ని నేను థీటాలోకి కన్వర్ట్ చేస్తున్నా కాబట్టి థీటా అనేది ఏ కోఆర్డినేట్ ఏ
కోఆర్డినేట్ సిస్టమ్కి సంబంధించింది అంటే మనకి ఆర్ థీటా ఫై అని వస్తాయి. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టంలో మనకి థీటా వస్తుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు థీటా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, అలా మనం ప్రతి కోఆర్డినేట్ సిస్టంలో ప్రతి పారామీటర్కి రేంజ్ ఉంటుంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి రేంజ్ ఎంత ఉంటుందంటే 0 to π. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి రేంజ్ 0 to π. ఓకే, లేకపోతే డైరెక్ట్గా ఇలా 0 to π తీసుకోవడం ఇది ఒక ప్రాసెస్ ఉంది. తర్వాత ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ -∞ లోవర్ లిమిట్ z -∞ తీసుకొని మనం దానికి సంబంధించిన థీటా లిమిట్స్ అలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న అజంప్షన్ z ρtan θ కదా, దీంట్లో z వాల్యూ లోవర్ లిమిట్ అప్లై చేయండి. -∞ zకి బదులుగా -∞ ρtan θ. అప్పుడు tan θ ఏమవుతుంది? -∞/ρ, అంటే దాని వాల్యూ ఎంత? -∞ అవుతుంది. ఇప్పుడు ట్యాన్లో థీటా ఎంత తీసుకుంటే ఇన్ఫినిటీ వస్తుంది? ఆన్సర్ 90 degrees తీసుకుంటే. ఓకే, సో థీటా ఇక్కడ మైనస్ ఉంది కదా, టాంజెన్షియల్ ఈ tan θ అనేది ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్. అంటే tan - θ -tan θ అవుతుంది సైన్ లాగా. కాబట్టి ఇక్కడ మైనస్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి తప్పనిసరిగా. మైనస్ ఎంత తీసుకుంటే థీటా సాటిస్ఫై అవుతుంది, ఇన్ఫినిటీ వస్తుంది? 90 degrees, tan 90 అంటే sin 90/cos 90, 1/0 ఇన్ఫినిటీ. కాబట్టి -90 degrees, -π/2. ఇది లోవర్ లిమిట్ అనమాట. -∞ తీసుకుంటే లోవర్ లిమిట్ -π/2 వచ్చింది. అట్లానే అప్పర్ లిమిట్ జెడ్కి +∞ తీసుకుంటే థీటా వాల్యూ సేమ్ ఇదే మోడల్లో +π/2 వస్తుంది. ఓకే, ఇక్కడ లిమిట్స్ ఈ మోడల్లో చూసుకుంటే ఇక్కడ -π/2 to +π/2 జస్ట్ స్ప్లిట్ చేసాం. ఈ రెండు యాడ్ చేస్తే 90 యాడ్ చేస్తే ఎంత? 180. మళ్ళీ చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రేంజ్ 0 to π అని చెప్పాను కదా, దానికే సాటిస్ఫై అవుతుంది. ఓకే, మీరు ఎలా అయినా దాన్ని చేయొచ్చు. ఇక్కడ నేను ఈ లిమిట్స్ యూస్ చేస్తాను. ఓకే, -π/2 మనకి ఎంత స్మాల్ వాల్యూ తీసుకుంటే అంత ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. సో -90 to +90 లిమిట్స్ చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ మనం అప్లై చేయాలి. ఓకే, నేను న్యూ పేజ్ తీసుకుంటాను. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనం అప్లై చేయాలి. న్యూ పేజ్ తీసుకుంటాను. ఓకే, మనకి ప్రీవియస్గా ఎంత వచ్చింది? టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ప్రీవియస్ ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి రాస్తాను. జెడ్ లిమిట్స్ ఏమో -∞ to +∞ ఉంటాయి రేంజ్. ρl dz ρ ఏరో క్యాప్ బై 4πε0. ఇది ప్రీవియస్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. ρ² + z² హోల్ పవర్ 3/2. ఇప్పుడు మనం కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ అప్లై చేయాలి. మనకి జెడ్ లిమిట్స్ థీటా లిమిట్స్గా మారిపోయాయి, -90 to +90. ఓకే, తర్వాత రోయల్ ఫస్ట్ పారామీటర్ రోయల్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. ఇంటూ dz, z ρtan θ తీసుకున్నాం కదా, అప్పుడు dz ఎంత డిఫరెన్షియేట్ చేస్తే ఎంత అయింది? ρ × sec² θ dθ అయింది. ఓకే, ప్రీవియస్ ఈక్వేషన్లో చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంటూ ఎంత ఉంది? రో ఉంది, మళ్ళీ ఇంటూ రో ఏరో క్యాప్ డైరెక్షన్ బై 4πε0 ρ² ప్లస్ z ρtan θ తీసుకున్నాం కదా, కాబట్టి z² అంటే ρ² tan² θ అవుతుంది అని రాశాను ఆల్రెడీ ప్రీవియస్గా, హోల్ పవర్ 3/2. ఓకే, ఇప్పుడు దీన్ని నేను సింప్లిఫై చేస్తాను. ఈ బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ థీటా లిమిట్స్ -π/2 to +π/2 రోయల్ ఇంటూ ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి కదా, ρ × ρ, ρ²
ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా ఇంకేం మిగిలిపోయాయి పైన డైరెక్షన్ ఏరో క్యాప్ ఉంది హోల్ బై 4 π ఎప్సిలాన్ నాట్. ఇక్కడ నేను రో స్క్వేర్ కామన్ తీస్తాను డినామినేటర్లో. రో స్క్వేర్ కామన్ తీస్తున్నామంటే పైన పవర్ కూడా వస్తుంది. రో స్క్వేర్ కామన్ తీస్తే పైన హోల్ పవర్ 3/2 కూడా ఉంది కదా, అది కూడా అప్లై అవుతుంది. అప్పుడు ఫస్ట్ పార్ట్లో ఎంత ఉంటుంది, రో స్క్వేర్ తీసేస్తే 1 ప్లస్ సెకండ్ పార్ట్లో ఈ రో స్క్వేర్ కామన్ తీసేసాం కదా, అప్పుడు ఇంకెంత ఉంటుంది tan స్క్వేర్ థీటా. దీనికి కూడా హోల్ పవర్ 3/2 అనేది మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ రో స్క్వేర్ డినామినేటర్లో రో స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే అప్పుడు రో క్యూబ్ మిగులుతుంది. డినామినేటర్లో రో క్యూబ్ ఉంటుంది, న్యూమినేటర్లోనేమో రో స్క్వేర్ ఉంది. రో స్క్వేర్ బై రో క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది, అప్పుడు డినామినేటర్లోనే ఒక రో ఉంటుంది, 1/ρ వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ స్టెప్లో వేస్తాను. ఈ బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -92 + 90 రో ఎల్ ఇంటూ రో స్క్వేర్ బై రో క్యూబ్ ఎంత అవుతుంది 1/ρ. ఓకే, రో ఎల్ బై రో. ఓకే, నెక్స్ట్ ఈ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ ఇంకేముంది, సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా డైరెక్షన్ ఉంది ఏరో క్యాప్ బై కింద ఇది ఇంకేం రాయలేదు కదా 4 π ఎప్సిలాన్ నాట్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయ్యి రో రాసేసాం డినామినేటర్లో, ఫస్ట్ అదే రాసాను. ఓకే, ఇంటూ ఇక్కడ 1 + tan స్క్వేర్ థీటా అనేది మనకి ఫార్ములా ఉంది కదా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనేది ఉంది కదా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఫార్ములా. అప్పుడు 1 + tan స్క్వేర్ థీటా ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ థీటాకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 1 + tan స్క్వేర్ థీటాకి బదులుగా నేను సీకెంట్ స్క్వేర్ థీటా తీసుకుని హోల్ పవర్ 3/2 అప్లై చేస్తాను. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మనకి ఫైనల్గా అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -92 + 90 degrees రేడియన్స్. ఇక్కడ రేడియన్ ఫామ్లో తీసుకున్నాం కదా, రోయల్ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా ఉంది న్యూమినేటర్లో, డినామినేటర్లో ఎంత ఉంది సీకెంట్ క్యూబ్ ఉంది. ఇక్కడ క్యాన్సిల్ అయిన తర్వాత ఫైనల్గా సీకెంట్ క్యూబ్ వచ్చింది కదా, సీకెంట్ స్క్వేర్ బై సీకెంట్ క్యూబ్ ఎంత, డినామినేటర్లో ఇంకెంత వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ఒక రో ఉంది, డినామినేటర్లో సీకెంట్ థీటా మిగులుతుంది, ఒక సీకెంట్ థీటా. ఇంకా అప్పుడు న్యూమినేటర్లు ఇంకేం మిగులుతాయి, డి థీటా ఏరో క్యాప్. ఓకే, బై ఇంకా డినామినేటర్లు ఇంకేమున్నాయి 4 π ఎప్సిలాన్ నాట్. ఆల్రెడీ సీకెంట్ థీటా ఇక్కడ రాసేసాను. ఓకే, దీన్ని నెక్స్ట్ పేజ్లో ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తాను. ఈ బార్ ఈక్వల్ టు, మీకు డౌట్ ఉంటే మళ్ళీ బ్యాక్ మూవ్ చేసి వీడియోని చూసుకోండి. ఈ బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -92 + 90 రోయల్ డి థీటా ఏరో క్యాప్, రోయల్ డి థీటా ఏరో క్యాప్ బై రో సీకెంట్ థీటా 4 π. ఫస్ట్ రో 4 π ఎప్సిలాన్ నాట్ రాసేస్తాను, 4 π ఎప్సిలాన్ నాట్ రో రాసేస్తాను, ముందు కంప్లీట్ చేసాను. ఇంకేం మిగిలింది, సీకెంట్ థీటా ఉంది. సీకెంట్ థీటా డినామినేటర్లో ఉంది కదా, 1/సీకెంట్ థీటా ఏమవుతుంది, 1/సీకెంట్ థీటాని కాస్ థీటా అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా ఇక్కడ థీటా లిమిట్స్ అనమాట, -92 + 90. ఇక్కడ థీటా అనేది వేరియబుల్, డి థీటా ఉంది కదా, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు థీటా ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఉన్న కాన్స్టెంట్స్ అన్ని ముందు అవుట్ సైడ్ రాసేస్తున్నాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ ఈక్వల్ టు కాన్స్టెంట్స్ ఏమున్నాయి, లైన్ ఛార్జ్ డెన్సిటీ రోయల్. ఓకే, ఈ డైరెక్షన్ కూడా కాన్స్టెంట్, రోయల్ ఏరో క్యాప్ కాన్స్టెంట్. ఇంకా డినామినేటర్లో కాన్స్టెంట్స్ ఏమున్నాయి, 4 π ఎప్సిలాన్ నాట్ రో అనేది కూడా కాన్స్టెంట్. ఇంకా మనకి మిగిలిందల్లా ఇంటిగ్రల్ కాస్ థీటా డి థీటా లిమిట్స్, థీటా లిమిట్స్ -92 + 90. ఓకే, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ చేస్తే రోయల్ ఏరో క్యాప్ బై, ఇది బయట కాన్స్టెంట్ ఉంటే ముందు రాసేస్తున్నాను, 4 π ఎప్సిలాన్ నాట్ రో. ఇంటిగ్రల్ కాస్ థీటా ఏమవుతుంది, ఇంటిగ్రల్ కాస్ థీటా సైన్ థీటా అవుతుంది. సైన్ థీటా వచ్చిన ఆన్సర్కి లిమిట్స్ అప్లై చేయాలి, -92 + 90. ఓకే, ఈ బార్ ఈక్వల్ టు రోయల్ ఏరో క్యాప్ బై
4 pi epsilon naught rho అంతవరకు కాన్స్టెంట్ పార్ట్ ఇంటూ ఇప్పుడు సైన్ థీటా వచ్చిన ఆన్సర్కి లిమిట్స్ అప్లై చేయాలి. ఫస్ట్ అప్పర్ లిమిట్ థీటాకి బదులుగా +90 మైనస్ థీటాకి బదులుగా -90. ఇక్కడ సైన్ -90ని ఏ విధంగా రాసుకోవచ్చు? సైన్ థీటా అనేది కూడా సైన్సాయిడల్ ఫంక్షన్ కూడా ఆడ్ ఫంక్షన్ కదా. సైన్ మైనస్ థీటా ఏమవుతుంది? ప్లస్ సైన్ థీటా అవుతుంది. సారీ, సైన్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అప్పుడు ఇక్కడ దీన్ని ప్లస్ చేసేయచ్చు. ఓకే, సైన్ 90 వాల్యూ ఎంత? 1. సైన్ 90 వాల్యూ 1. 1 + 1 2. ఫైనల్గా మనకి నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను. మనకి కాన్స్టెంట్ మీరు గుర్తుంచుకోండి, ρl by 4 pi epsilon naught rho. ρl by 4 pi epsilon naught rho. ρl by 4 pi epsilon naught rho. డైరెక్షన్ ఏరో క్యాప్ అని ఉంది కదా. మనకి ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తే sin 90 + sin 90 1 + 1 ఆన్సర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇది టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఫైనల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ E బార్ ఈక్వల్ టు ρl by 2 pi epsilon naught rho ఏరో క్యాప్. డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైనల్గా డైరెక్షన్ రో డైరెక్షన్లో వచ్చింది. ఓకే, ఇదే మనకి కావాల్సిన ఇన్ఫైనైట్ లైన్ యొక్క ఇన్ఫైనైట్ లైన్ తీసుకున్నాం కదా, వర్టికల్ లైన్, స్ట్రైట్ లైన్, లాంగ్ స్ట్రైట్ లైన్. ఆ ఇన్ఫైనైట్ లైన్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పాయింట్ P దగ్గర మనం ఫైండ్ అవుట్ చేసాం. దాని వాల్యూ ρl by 2 pi epsilon naught rho ఏరో క్యాప్. ఓకే, ఇక్కడ మీడియం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అంటే ఫ్రీ స్పేస్కి సంబంధించింది. ఇఫ్ వి యూజ్ ఎప్సిలాన్ దట్ రిప్రజెంట్స్ మీడియం. ఓకే, ప్రతి టర్మ్ కూడా మీరు స్పెసిఫై చేయాలి. ρl అంటే లైన్ ఛార్జ్ డెన్సిటీ. ఓకే, మీకు పాసిబుల్ అయితే ρlకి డెఫినేషన్ వేర్ ρl ఈజ్ డిఫైన్డ్ యాజ్ d³/dm, ద ఛార్జ్ పర్ యూనిట్ లెంత్. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ కూలూమ్ పర్ మీటర్. ఓకే, ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ ఇన్ ద ఫ్రీ స్పేస్, దట్ ఈస్ 8.854 × 10⁻⁻12 farad per meter. ఇక్కడ రో అంటే రేడియస్ ఆఫ్ ద సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం. ఇక్కడ ఏరో క్యాప్ అనేది యూనిట్ వెక్టర్, ఇది డైరెక్షన్. ఈ బార్ యొక్క డైరెక్షన్ని రిప్రజెంట్ చేయడానికి యూనిట్ వెక్టర్ వాడాం. ఓకే, ఇదండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ అనే టాపిక్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనికంటే ముందుగా నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతకంటే ముందుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్స్ కూడా 2 ఇచ్చాను టోటల్గా. ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ ఇంకా ముందున్న వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.